ప్రస్తుతం మనం డోర్నకల్ నియోజకవర్గం మండలం మరిపేడ గ్రామం ఉల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దోజు వెంకన్నచారి మాజీ సర్పంచ్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే అండి ప్రేక్షకులకు, మన టీవీ యాజమాన్యానికి. నేను మాజీ సర్పంచ్ ఉల్లేపల్లి మద్దోజు వెంకన్న నా పేరు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఉల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే మా ఊరుకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, హైవే రోడ్డు కానీ, చెక్ డ్యాములు 4, 2 బావులు ఇవన్నీ మా ఆధ్వర్యాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆకేరి బ్రిడ్జి 25 కోట్లతోటి శంకుస్థాపన చేయబోతున్నాం. రేపో ఎల్లుండో మరలా ఇప్పుడు ఉచిత సన్న బియ్యం కూడా రేపు 1 తారీఖు నాడు ఇవ్వబోతున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు. మీరు సర్పంచ్గా 2 పర్యాయాలు పనిచేశారు సార్. ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామ పంచాయతీకి అందించారు సార్ మీరు? మేము ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే సార్. అప్పుడు మాది 6 తండలు ఉల్లేపల్లి గ్రామ పంచాయతీ. మొత్తం 2200 ఓటర్సు, 3000 హౌజర్సు, ఇందిరమ్మ ఇండ్లు 800 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మేము తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మా ఊరుకు రోడ్డు లేదు. రోడ్డు లేకపోతే 1,50,00,000 పెట్టి రోడ్డు శాంక్షన్ చేయించినాం. మరియు మళ్ళా మా ఊళ్ళో వాటరు ప్రాబ్లం చాలా ఉండేది. దాని ద్వారా ఆఖరి వాగులో ఒక బావి తీపిచ్చాం. దానిపైన ఇంకొక బావి తీపిచ్చాం. ఇంటింటికి ఫ్రీ నల్ల ఇచ్చాను. మరలా సీసీ రోడ్లు వేయించాను. అట్లా చేసాం సార్. మీ సతీమణి గారు కూడా సర్పంచ్గా పనిచేశారు సార్. మరి ఆ టర్మ్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ ఈ గ్రామానికి? ఆ టర్ముల్లో ఎక్కువ అభివృద్ధి వచ్చేసింది. ఆ టర్ములో ఇందిరమ్మ హౌజెస్, మన 100 రోజుల పనిలో హౌజెస్ 2 బావులు తీసినాం. సీసీ రోడ్లు వేసినాం. ఈ స్కూల్ బిల్డింగ్లు 2 కట్టినాం ఆ పీరియడ్నే. అది సార్, మీరు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్ ఈ గ్రామంలో? ఈ బీఆర్ఎస్ పాలనలో మాకు దళిత బంధు ఇస్తున్నారు, ఇవ్వలేదు. బీసీ బంధు 2కే వచ్చింది. అది మళ్ళా ఇది డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ రాలే. ఇక ఏమైనా సీసీ రోడ్లు ఒక 2 బజార్లకు వచ్చినాయి, ఒక 10 లక్షలకు వచ్చినాయి. అంతే తప్ప కానీ మా ఊళ్ళో ఏం అభివృద్ధి చేయలేదు, చేయబోలేదు కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినామంటున్నారు, యాదవులకు గొర్రెలు ఇచ్చినామంటున్నారు, రైతు బంధు ఇచ్చినామంటున్నారు, రైతు రుణమాఫీ చేసినామంటున్నారు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పంపిణీ చేసినామంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇది మా విలేజ్లో ఒక యాదవ్స్కు ఒక రైతు అది బీసీ బంధు గొర్రెల పెంపకాన్ని ఇచ్చారు. అదొకటే సక్సెస్ అయింది. అది కూడా గొర్రెలు ఇచ్చారు కానీ ఇచ్చిన మరకటి రోజే ఎమ్మటే మళ్ళా సంతకు పోయినాయి, అమ్ముకున్నారు. ఒక గొర్రె పిల్లలు కానీ మా ఊళ్ళో ఇంతవరకు అభివృద్ధి అనేది లేదు, ఏం లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన సంక్షేమ పథకాలే అవే కొనసాగుతున్నాయి. వాటిని చూసి కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్ ఇది? ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మేము దీపం పథకానికి ఇచ్చినాం. ఇప్పుడు మరలా ఇప్పుడు రైతు బంధు ఆల్రెడీ మా ఊరు యాక్షన్ ప్లాన్లో ఉంటే రైతు బంధు మా ఊళ్ళో 20 ఎకరాలకు ఉన్నా కానీ మా గ్రామ పంచాయతీ అందరికీ రైతు బంధు పడ్డాయి. గ్యాస్ ఇస్తున్నాం మేము, బస్సు ఫ్రీ మాకు. ఇక మరలా రేపు 2500 ఇవ్వబోతున్నాం మేము. జస్ట్ ఇది ఏప్రిల్ మేలో 100 రోజుల పనిలో మేము ఫీడప్ అయి ఉన్నాం మేము ఇంతవరకు. అది రాజీవ్ గాంధీ, అది రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పిన 100 రోజుల పనిలో అది మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో 100 రోజుల పని కూడా మాకు సక్సెస్ అవుతుంది. అవి కూడా మా కార్యకర్తలు కానీ మా జనాలను కూడా మంచి పని చేసుకుంటారు, అభివృద్ధి చేస్తున్నారు. సార్, మీరు పనిచేసిన కాలంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి లైట్ల నిర్మాణం కానీ, అలాగే పారిశుద్ధ్యం ఎలాంటి చర్యలు చేపట్టారు సార్ మీరు? అప్పుడు ఉన్న బడ్జెట్కు ఈరోజు మేము సీసీ రోడ్డు పోస్తే మాకు ఎమ్మటే 3 వారం రోజులకు మాకు పేమెంట్ వచ్చేది. ఇప్పుడు మేము మా బీఆర్ఎస్ అధికారంలో వచ్చినాక 10 సంవత్సరాలు ఒక సర్పంచ్, ఇప్పుడు పోయిన సర్పంచ్ ఉన్నాడు, 10 సంవత్సరాల దాకా బిల్లు రాలేంతవరకు. అట్లా వాళ్ళు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు జనం నెత్తి మీద పెడితే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్కటి చిన్న ప్రాయంగా ఒక్కొక్కటి బడ్జెట్ లేక ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించింది సార్. 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలైనవి సార్? 6 గ్యారెంటీల 3 అయినాయి సార్. రైతు బంధు వచ్చింది, దీపం పథకం వచ్చింది, బస్సు వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఒకటి మనం తులం బంగారం అది కూడా పెంచుతారట ఈ మధ్యనే. మళ్ళా ఇప్పుడు మనం రేషన్ బియ్యం రేపు 1 తారీఖు నాడు ఓపెనింగ్ చేస్తుంది సీఎం గారు, అదొకటి. ఇక 6 గ్యారెంటీలు అంటే 2500 ఇస్తే మాకు సరిపోతుంది. ఇప్పుడు ఇందిరా మిల్లు మాకు వచ్చినాయి, ఇందిరా మిల్లు కూడా మాకు మా విలేజ్కి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి సార్? మా విలేజ్ యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ ఉన్నది సార్. మాకు ఒక 50-60 రావచ్చు సార్. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్టు ఎంతవరకు అమలైంది? అలాగే రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది మద్దతు ధర, అది ఎంతవరకు అమలైంది? ఇదొకటి మీకు చెప్పదలుచుకున్న రైతుల ద్వారా. మా విలేజ్లో ప్రతి ఒక్క రైతుకు బోనస్ ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000 ప్రతి ఒక్క రైతుకు పడ్డాయి. బోనస్ మొత్తం 500 బోనస్ తప్పకుండా పడ్డాయి మా విలేజ్ గ్రామ పంచాయతీ. రుణమాఫీ కూడా 90% అయినది. కాకపోతే మా దాంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. నాకు 2 లక్షలు ఉంది, నా భార్యకు 2 లక్షలు ఉంటే దాని మీద కొద్దిగా తేడా వచ్చి బ్యాంకు వాళ్ళు సరి చేస్తా అంటారు. సరి చేస్తారట. అది సార్ గతంలో చేసిన అభివృద్ధి అదే కనపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేదని ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఎంతవరకు వాస్తవం? ఈరోజు మా గ్రామ పంచాయతీలో, మా మండలంలో, మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చి దగ్గర ఒక 250 కోట్ల నిధులు తీసుకొచ్చిండు. అప్గ్రేడ్ స్కూల్ కానీ, హాస్టల్ బిల్డింగ్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, మా ఊళ్ళో ఇప్పుడు ఆకేర్ బ్రిడ్జి 25 కోట్లు, మళ్ళా ఇప్పుడు రోడ్డు, ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు గెలిచినాకనే ఈ 10 నెలలనే కొంచెం అభివృద్ధి బాగా ఊపందుకున్నదని మా ఉద్దేశం. ఈ డోర్నకల్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? వారు యంగు డైనమిక్ హీరో ఎమ్మెల్యే గారు. విపరీతంగా ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి గారి అనుసంధానంతో బాగా పనులు చేస్తుండు. ఇక ముందు కూడా బాగా ముందు స్పీడ్ వెళ్తాడని మా కోరిక. సార్ ఈ గ్రామ పంచాయతీ పాలన ముగిసి దాదాపు 15 ఏళ్ళు కావస్తుంది. స్పెషల్ ఆఫీసులు పెట్టారు, దానివల్ల గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి సార్. ఎంతవరకు వాస్తవం అంటారు? మేము ముఖ్యమంత్రి గారు కోరేది ఒకటే, ఇప్పుడు ఉంటా అంటే కార్యకర్తల నిరుత్సాహం వస్తుంది. అతి తొందరగా ఎలక్షన్లు పెడితే బాగుంటుందని మా ఆలోచన. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. అంటే పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు. వీటి విముక్తి జరగాలంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, ఒక మీరు మంచి సౌమ్యుడిగా పేరున్నది, ఎలాంటి సూచన చేస్తారు ఈ ప్రజలకు? మేము మా గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలు అండి. మేము ఏ రోజు కూడా ఒకరు కూడా ఇట్లా మందు కానీ డబ్బులు కానీ ఇచ్చిన దాఖలాలు. మా కుటుంబం ఒక పెద్ద రైతు కుటుంబం. మా నాన్నగారు పోలీస్ పటేలు, మాది ఒక రాజకీయ కుటుంబం. మేము ఇక్కడ మద్దో జంకన అనే వ్యక్తి అయితేనే ఈ ఊళ్ళో పనిచేస్తాడు, వారు సౌభాన్యుడు అనే గుర్తింపు మాకుంది. మళ్ళీ మేము ఎలక్షన్లో గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. సార్ యువత బాగా డ్రగ్స్కు బానిస అయింది, యువత మొత్తం నిర్వీర్యం అయిపోతున్నది. దీని నిర్మూలనకు ఈ గ్రామంలో ఎలాంటి బలోపేతం చర్యలు చేపడుతున్నారు? మా విలేజ్లో వెనకట ఉండేది గంజాయి అనేది పండించేది. మా యూత్ వచ్చినాక ఒక లొకేషన్ పెరిగినాక మా దగ్గర గుడంబ లేదు, గంజాయి లేదు, డ్రగ్స్ లేదు. మా మండలంలో లేదు, మా విలేజ్లలో లేదు. డ్రగ్స్ లేదు, గంజాయి లేదు, బెల్లం లేదు, ఏం లేదు. మొత్తం మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మొత్తం అరికట్టినాం. దానికి ఎలాంటిది లేదు ఊళ్ళల్లో. కానీ ఇది ఒక కావాలంటే కోటర్ సీసాలు అమ్ముతారు అంతే తప్ప, కానీ డ్రగ్స్, బెల్లం, గుడంబ అలాంటిది ఏం లేదు మా ఊళ్ళే. ఈ స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండకుండా ప్రజలకు గ్రామం అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుందని అపవాదం ఉన్నది సార్. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఆ అభివృద్ధి ప్రజలకు మేలు జరుగుతుందంటారు? మేము గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేసినాం. మాకు గుర్తింపు ఉన్నది. మేమేందో జనాలకు తెలుసు. మద్దో జంకన కుటుంబం అంటే రాజకీయ కుటుంబం, వారు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటారు. ఈ మండలంలో కానీ 25 గ్రామ పంచాయతీలో మద్దో జంకన అనేది గుర్తింపు ఉన్నది. జిల్లాలో ఉన్నది. డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో మా కుటుంబానికి ఒక మంచి పేరు ఉన్నది. అది మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా యుగంధర్ రెడ్డి గారి జిల్లా నాయకుల ద్వారా, మా మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరెడ్డి ద్వారా మాకు గుర్తింపు ఉన్నది. వారు మాకు అన్ని అందుబాటులో ఉన్నారు, మాకు సేవ చేస్తారు. సార్ మీకు అధిష్టానం మిమ్మల్ని గుర్తించి మీకు మరలా అవకాశం ఇస్తే మీరు ఈ గ్రామ ప్రజలకు, యువతకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు సార్? మేము అనుకున్న రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు మంచి ప్రతి ఒక్క ఇంటికి అందాలని కోరుకుంటాము.
మాది ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరి ముందు నేను కోరుకుంటున్నాను. సార్ ఫైనల్గా సార్ బీసీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేసింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఒక బీసీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా బీసీ తరపున ఒక బీసీ నాయకునిగా మా బీసీ అసెంబ్లీలో ప్రమోట్ చేసినందుకు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు మా ఊళ్ళో కూడా బీసీ సర్పంచ్ వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది. బీసీలో కూడా మాకు అవకాశం ఇస్తాడు మా ఎమ్మెల్యే గారని నేను ఆశపడుతున్నా. ఎస్సీ వర్గీకరణ కూడా చేసారు సార్. దాని ద్వారా వెనకబడిన వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనుకుంటారు? వారి ఎస్సీలను కూడా దృష్టితోటి వారికి కూడా అసెంబ్లీలో బడ్జెట్ కూడా వారికి కూడా ఎక్కువ చేయడం జరిగింది. వారిని కూడా వారి ముఖ్యమంత్రి కనుసన్యాయాలతోటి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సేవ చేసే బాధ్యత మాకు కలుగుతుందని మేము ఆశపడుతున్నాం. సార్ ఫైనల్గా మీరు మీ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఏం సూచన చేయగలుగుతారు సార్? నేను నన్ను మళ్ళీ ఎలక్షన్లో కాక సర్పంచ్గా గెలిపించుకుంటే మా ఊరు ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ మా యూత్కి కానీ నేను ముఖ్యంగా చేయవలసిన సూచన, ప్రతి ఒక్క అంశాల మీకు ముందుండి నేను అన్ని విధాలా ఆదుకుంటా. ప్రతి ఒక్క స్కీమ్ నిలబడి మీకు ముందు అందిస్తా. గ్రామ అభివృద్ధే కానీ ఇప్పుడు వాటర్ స్కీమ్ ఒక బావి పోయింది, అది మళ్ళీ తిరిగి మరలా తీసుకొస్తా. ఇంటింటికి నల్లా వేపిస్తా, కరెంటు స్ట్రీట్ లైట్ లేపిస్తా, సీసీ రోడ్ లేపిస్తా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తా అని నేను వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.